ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి ప్రజలు తనపై విశ్వాసంతో 15 వార్డుల్లో 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడిన ఇద్దరు తనకు కావాల్సిన వారేనని మంత్రి వివరించారు. మరొకసారి నా శిరస్సు వంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ 15 వార్డుల గెలిపించి మా అన్నగారు లక్ష్మణ్ కుమార్ అన్నగారికి గిఫ్ట్గా ఇచ్చి మేము ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినామో 15 వార్డులు మమ్మల్ని గెలిపించినట్లయితే 15 వార్డుల అభివృద్ధి అనేటువంటిది అన్నగారి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మాట ఇచ్చాము. మాట ఇచ్చిన ప్రకారంగానే గతంలో నేను ఏదైతే మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా 7వ వార్డు కౌన్సిలర్గా పనిచేసినటువంటి 5 సంవత్సరాల అనుభవము 15 వార్డులలో ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్య పైన నాకు ఒక మంచి క్లారిటీ ఉంది. సో దాని మీద 15 మంది కౌన్సిలర్స్ మేము ఏదైతే ఉన్నామో మా టీం అనేది టీం వర్క్ చేసుకుంటూ ధర్మపురిని డెవలప్ చేసే విషయంలో కూడా హార్ట్ఫుల్గా పనిచేస్తామని చెప్పేసి ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి ప్రజలకు మరియు ఇందులో మా శ్రమతో పాటు అన్నగారి సహకారం కూడా మాకు చాలా 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 లక్ష్మణ్ కుమార్ అన్నగారి సహకారం ఉంది. కాబట్టి అన్నగారికి మనస్ఫూర్తిగా మా 15 మంది కౌన్సిలర్స్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ధర్మపురి మున్సిపాలిటీ వార్డులో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో లక్ష్మణ్ కుమార్ 2009 నుంచి ఓడినా గెలిచిన అవకాశం ఇచ్చే విషయంలో కూడా సభ్యులందరూ ఎన్నుకున్నందుకు వైస్ చైర్మన్గా మా ఇందార బ్రాహ్మణకు అవకాశం సభ్యులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు చేతులు జోడించి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదైతే ఎన్నికల లోపల నేను ఇచ్చిన మాట ఈ ప్రాంతానికి సాక్షితప్పుడుగా మంత్రిగా మా చెల్లె మా సువర్ణ కానీ మా సంధ్య కానీ అదేవిధంగా మా అందరూ కూడా మా చెల్లె నా కుటుంబం ఇదంతా నా బలగం. నిజంగా నేను మా ధర్మపురి ప్రజల యొక్క రుణం నేను బ్రతుకున్నంత వరకు ఇంత గొప్పగా రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఏ నిజంగా ప్రజలు తీర్పిచ్చిండు, ఇక బాధ్యత పెంచిండు. ఆ బాధ్యతకు తగ్గట్టుగా ఇక తగ్గి ఈరోజు మేము ఎలాంటి విజయోత్సవ కార్యక్రమం పాల్గొంటలేదు. ఎందుకంటే మేము ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన బ్రహ్మాండమైన విజయోత్సవాన్ని ఆరోగ్యం చేస్తామనే విషయాన్ని ప్రత్యేకంగా సంబరాలు కానీ మా మీడియా ద్వారా మా మిత్రులందరూ మనం తీసుకుంటాం. సంబరాలు కానీ విజయోత్సవాలు కానీ ఎవరు కూడా ఎవరైతే లక్ష్మణ్ కుమార్ మంత్రిగా మా చెల్లెలు వేముల నాగలక్ష్మి చైర్మన్గా వైస్ చైర్మన్గా మా ఇందారు రావడానికి ఇప్పించిన మా కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత గొప్పగా ఓట్లేసి గెలిపించిన మా 15 వార్డు మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులకు మా అన్నలకు మా తమ్ముళ్ళందరూ కూడా మా మున్సిపల్ ప్రజలు అందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 13వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. నన్ను నమ్మి ఈరోజు ఓట్లు వేసి గెలిపించి ఒక కౌన్సిలర్ అనే బాధ్యత నా పైన పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఏ నమ్మకం అయితే నా పైన ఉంచిందో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈరోజు వార్డు అభివృద్ధి కోసం వార్డు ప్రజల కోసం ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా పనిచేస్తానని, అదేవిధంగా మిగిలిన ధర్మపురిలోని 15 వార్డులకి 15 వార్డులు కేవలం అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇలా మమ్మల్ని అన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని నమ్మి ఇంత అఖండ ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము అందరం పనిచేస్తామని, ప్రజల కష్ట సుఖాల్లో కూడా మేము అందరం తోడుగా ఉంటామని తెలియజేస్తాం. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్గా ఇది 4వసారి నేను గెలవడం. ముఖ్యంగా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తాను.